మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించి అమలు జరపాలని తలపిస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడి అందుకొరకు మొత్తం 6 కాంపోనెంట్లను రూపొందించింది. సో అందులో భాగంగా మొదటి కాంపోనెంట్ పార్టిషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్, 2 రిక్వైర్మెంట్ ఆఫ్ రిపేర్స్, 3 రిక్వైర్మెంట్ ఆఫ్ పెయింటింగ్, 4 రిక్వైర్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫర్నిచర్, 5 రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్స్, 6 రిక్వైర్మెంట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వరండా ఇంటూ క్లాస్ రూమ్స్. సో ఈ 6 కాంపోనెంట్లకు సంబంధించి మోడల్ ప్రైమరీ స్కూల్గా ఎంపిక కాబడిన స్కూల్ పరిధిలోని సచివాలయ ఇంజనీర్ అసిస్టెంట్ ముందుగా ఇన్పుట్ డేటా షీట్ను ఫిల్ చేయాల్సి ఉంది. సో దీంట్లో భాగంగా ఇన్పుట్ డేటా షీట్ని మనం మనబడి మన భవిష్యత్తు వెబ్సైట్ లాగిన్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి వెబ్సైట్ను ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక మనకు ఎస్టిమేషన్స్, అప్రూవల్స్, పేమెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలో భాగంగా ఎస్టిమేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అందులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో లీడ్ స్టేట్మెంట్, వర్క్ ఎస్టిమేషన్, సబ్ టాస్క్ మేనేజర్, మాస్టర్, స్కూల్ ఇన్పుట్ డేటా షీట్, శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ఇన్పుట్ డేటా షీట్, 6వదిగా మోడల్ స్కూల్ ఇన్పుట్ షీట్ అని ఉంటుంది. సో 6వ ఆప్షన్పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో అందులో మోడల్ స్కూల్ షీట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం, స్కూలు సెలెక్ట్ చేసుకుని గో క్లిక్ చేయాలి. గో క్లిక్ చేస్తే డేటా ఫిల్ చేయడానికి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. మనం ముందుగా చెప్పుకున్న కాంపోనెంట్ 1లో భాగంగా పార్టిషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 5 తరగతులు నిర్వహించడానికి అవసరమైన క్లాస్ రూమ్స్ ఉంటేనే పార్టిషన్స్, క్లాస్ రూమ్స్ అవసరం ఉంటే పార్టిషన్స్ అవసరం లేదు. అలా కాకుండా 5 కన్నా తక్కువ క్లాస్ రూమ్లు ఉంటే రిక్వైర్మెంట్ ఆఫ్ పార్టిషన్స్ అనే ఆప్షన్ మనము ఎనేబుల్ చేసుకుని అందులో టోటల్ ఫంక్షన్ రూమ్స్ ఎన్ని, అవైలబిలిటీ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఎన్ని, ఇవన్నీ డేటా నింపాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగా టోటల్ ఫంక్షనల్ రూమ్స్, టోటల్ అవైలబిలిటీ క్లాస్ రూమ్స్ ఫర్ మోడల్ స్కూల్స్, కరెంట్ ఎన్రోల్మెంటు, క్లాస్ 1 అండ్ 2 ఎన్రోల్మెంటు, క్లాస్ 3 అండ్ 5 ఎన్రోల్మెంట్ ఇక్కడ నింపాలి. సో ఇది ఇలా చేసిన తర్వాత అది బేసిక్ డేటా. దాన్ని ఆధారంగా చేసుకుని రిక్వైర్మెంట్ ఆఫ్ పార్టిషన్స్ అనే ఆప్షన్లో అది అవసరమా కాదా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఎస్ అని పెడితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ ఇచ్చిన 3 క్లాస్ రూమ్ల సైజులు గమనించండి. ఒకటిదేమో వచ్చి 20x16, ఇంకోటి 24x20, ఇంకోటి 24x22. వీటిలో సైజును బట్టి విద్యార్థుల సంఖ్యను బట్టి ఎన్ని పార్టీషన్గా విభజించాలో నిర్ణయించుకోవాలి మనం. ఇక 2వ కాంపోనెంటు రిక్వైర్మెంట్ ఆఫ్ రిపేర్స్. ఇందులో క్లాస్ రూమ్కి రిపేర్స్ అవసరమా కాదా అనేది ఎస్ ఆర్ నో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 3వ కాంపోనెంటు రిక్వైర్మెంట్ ఆఫ్ పెయింటింగ్. సో రిక్వైర్మెంట్ ఆఫ్ పెయింటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి పెయింటింగ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఎస్ అని పెడితే కనుక ఇంతకుముందు మనం పార్టిషన్ చేసిన క్లాస్ రూమ్లు ఏవైతే ఉన్నాయో ఏ సైజుల్లో ఎన్ని పార్టిషన్లు ఇచ్చామో ఆ ఫిగర్లు ఇక్కడ వేసి దానికి సంబంధించిన డేటాను ఫిల్ చేయాలి. తర్వాత కాంపోనెంట్ 4 రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్నిచర్. ఇది కూడా ఎస్ఆర్ నో పెట్టాలి. మన ఫర్నిచరు ఎగ్జిస్టింగ్ ఫర్నిచరు అవైలబిలిటీగా ఉంటే ఎన్ని ఉందో రాయాలి. బ్యాలెన్స్ ఇంకా ఎంత కావాలో 1 నుంచి 5 తరగతులకి అవి రాయాలి. అందులో 1, 2 తరగతులకు టైప్ 1 ఎన్ని కావాలి, 3 నుంచి 5 తరగతులకు టైప్ 2 ఎన్ని కావాలో అనే సంఖ్యను వేయాలి. టోటల్ ఎన్ని కావాలనే సంఖ్యను కూడా అందులో మెన్షన్ చేయాలి. ఇకపోతే 5వది రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్ ఆర్ స్టాండింగ్ బోర్డ్స్ అని ఉన్నాయి. ఎస్ అని పెడితే ఎగ్జిస్టింగ్ గ్రీన్ చాక్ బోర్డులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎగ్జిస్టింగ్ స్టాండింగ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిక్వైర్ కావాలి, ఎన్ని స్టాండింగ్ బోర్డ్స్ రిక్వైర్మెంట్ కావాలి అనేది అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ రిక్వైర్మెంట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వరండా ఇంటూ క్లాస్ రూమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సఫిషియంట్ క్లాస్ రూమ్స్. క్లాస్ రూమ్లు కనుక సఫిషియెంట్గా లేకపోతే
ఈ వరండాని మనం క్లాస్ రూమ్లుగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో వరండా అనేది 8 అడుగుల కన్నా ఎక్కువ పొడవు ఉంటే ఇది చేయాల్సి ఉంటుంది. ఇది చేశాక మనం ఏం చేయాలంటే, ఇది చేశాక డేటాను క్లిక్ చేసి ఎన్ని వరండాలని క్లాస్ రూమ్లుగా చేద్దాం అనుకుంటున్నాం అనే సంఖ్యను అక్కడ వేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇన్పుట్ డేటా షీట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.